మేడం నమస్తే అండి, మీ పేరండి? నా పేరు పుణ్యవతి అండి. పుణ్యవతి గారు ఏం చేస్తుంటారు? ఏబీఎన్ చేస్తానండి, ఆంధ్రజ్యోతిలో. ఏంటి మరి మీరున్నారా పసుపు కుంకుమ ఇది డ్వాక్రా గ్రూపుల్లో? ఉన్నాను సార్. మరి వచ్చే పసుపు కుంకుమ వచ్చినాయి సార్. మరి ఏంటి ఎలా ఉంది ఈ ప్రభుత్వం పనితీరు? అది ప్రభుత్వం పనితీరు మాకు చాలా నచ్చింది సార్. నచ్చింది కాబట్టి ఈసారి కూడా ఆయన రావాలని కోరుకుంటున్నాము. మాకేంటంటే ప్రతి ఒక్క మహిళలకి వృద్ధులకు కూడా వృద్ధాశ్రమంలో కూడా చాలామందికి మహిళలు చేస్తున్నారు. ప్లస్ మొన్న పండుగ దసరా జరిగింది. ఎమ్మెల్యే గారు ఆయన ఉన్నప్పుడు, జగన్ గారు ఉన్నప్పుడు బోల్డ్ మందికి అంతా ఎంత అన్నారు. ప్రతి పండగ ఒక ఆడపిల్లకు ఒక చీర పసుపు కింద ఇచ్చారా? ఈయన బాగుండవమ్మ గారు ప్రతి ఒక్క పండగకి వినాచవంతికి 2000 రూపాయలు 2000 చీరలు పంచారు. దసరాకి 5-6 వేల చీరలు పంచారు ప్రతి ఒక్క ఆడపడుచుకి. పండగ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, తెచ్చుకునే ఉంటారు, పండగ చేసుకుంటారు, కానీ అందరికి స్తోమత ఉండాలి, తెచ్చుకోలేరు. వాళ్ళందరికీ చీరలు పంచారు. 100 రూపాయలు కానీ 200 రూపాయలు కానీ పసుపు కుంకుమ పెట్టి చీర పంచారు. వాళ్ళకి అదే చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు జగన్ గారు వచ్చాక ఎవరికి ఏం ఇవ్వలేదు కదండి. ఆయన ఉన్న పనులు మాకు ఇల్లు లేదు, మాకు మన ఇల్లు వచ్చింది. మరి మాకు ఆయన వైఎస్ఆర్ ఉన్నాం, జగన్ గారు ఉన్నప్పుడు పెట్టాం, తండ్రి ఉన్నప్పుడు పెట్టాం ఇంటికి. మొన్న ఈ ప్రభుత్వంలో వచ్చింది. మరి ఇలాంటి వాళ్ళు చాలామంది లేని వాళ్ళందరికీ పిల్లి వచ్చి చాలామంది సంతోషంగా ఉన్నారు. ఆయనే రావాలని కోరుకుంటున్నారు కూడా. అంటే ఇప్పుడు మేనిఫెస్టోలో విషయానికి వచ్చేసరికి అటు వైసీపీ ప్రవేశపెట్టింది, ఇటు టీడీపీ కూడా ఒకే రోజు 2 మేనిఫెస్టోలు విడుదలవడం జరిగింది. మరి 2 మేనిఫెస్టోలు కూడా ప్రజలకు ఏది దగ్గరగా ఉందని మీరు అనుకుంటున్నారు? టీడీపీ దగ్గరగా ఉందనుకుంటున్నాను సార్ నేను. ఏమనొచ్చి ఆ మేనిఫెస్టోలో? మేనిఫెస్టో అంతా ఏదైనా ఆయన ఇచ్చిందే కదా. ఇప్పుడు ఈయన ఇస్తా అన్నది ఆయన చెప్తున్నారు జగన్ గారు. ఈయన 2000 చేస్తుందా, ఆయన 3000 ఇస్తా అంటున్నారు. అనబట్టేగా ఈయన 2000 ఇచ్చాక ఆయన 3000 చేశారు. ఇప్పుడు ఈయన కూడా 3000 ఇస్తా అంటున్నారు. మనకి ఏదైనా కానీ సార్ ముందు ఉన్న ప్రభుత్వం ఇదే కాబట్టి మాకు ఇదే రావాలని కోరుకుంటున్నాను సార్. అంటే ఇప్పుడు ఈ రాజధాని విషయం కానీ, పోలవరం విషయంలో కానీ ప్రతిపక్షాలు అక్కడ జరిగిన అభివృద్ధి ఏమీ లేదు, అంతా గ్రాఫిక్స్లోనే చూపిస్తున్నారని చెప్పని అంటూ వస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అది చాలా చాలా అబద్ధం సార్, చాలా అబద్ధం. అది జరిగిందంటారా? అభివృద్ధి జరిగింది సార్, అభివృద్ధి చాలా జరిగింది. మన అందరం వెళ్ళాం కదా సార్. ఇక్కడ బస్సులు పెట్టారు, ఇక్కడేంటి ప్రతి ఒక్క ఏరియా నుంచి బస్సులు పెట్టారు. మైలవరం నుంచి బస్సులు పెట్టారు, అటు మంగళగిరి నుంచి బస్సులు పెట్టారు. చూడమని అక్కడ మనకి ఎంతవరకు వచ్చింది పోలవరం చూడటానికి ప్రతి ఒక్క ఏరియా నుంచి బస్సులు పెట్టారు. మీరు అబద్ధాలు చెప్పడం కాదండి, కళ్ళతో చూసి ఇది జరగలేదంటే చెప్పమనండి. దానికి అందరం ఒప్పేసుకుంటాం. చేయాలా అంటే ఒప్పేసుకుంటాం కదా. చేసిందని చేయాలా అంటే ఎవరికైనా ఇదే కదా సార్. ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా అప్పు చేస్తున్నారో ఎలా చేస్తున్నారో. మన దగ్గర అసలు ఆంధ్రాకి ₹1 లేదు. విడిపోయినప్పుడు, దేశం విడిపోయినప్పుడు మనదంతా అప్పులోనే ఉంది. అయినా కానీ సార్ చంద్రబాబు నాయుడు ఏరు ఇవ్వలేదు, ఆయనకు వద్దు అని చెప్పేసి అందరూ అన్నారు. కానీ ఆయన ఏమున్నాయో లేవో తెలియదు, మనలాంటి వాళ్ళకి మొత్తం సరి చేస్తున్నారు. ఏది రాకపోయినా అసలు ఒకప్పుడు కండ్రి కంటే ఇల్లు నీళ్ళు వచ్చి మునిగిపోయేది. ప్రతి ఒక్క ఇల్లు మునిగిపోయేది. రోడ్లు ఇలా లేవు. బస్సు రావాలంటే ఇబ్బంది పడేవాళ్ళం మేము. నాకు 40 ఇయర్స్, మేము ఇక్కడికి వచ్చి 5 ఇయర్స్ అండి ఈ ఏరియా వచ్చి. మేము వచ్చినప్పుడు అసలు ఈ ఇళ్ళల్లో కందికి రావాలంటే భయం వేస్తుంది. బస్సులు ఉండవు, అమ్మ ఇల్లు చూస్తే ఇలా ఉన్నాయి ఏంటో అనుకున్నాం. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఎంత రోడ్లు వేశారు. ఎక్కడ ఏ రోడ్డు పట్టినా చక్కగా ఉంది. ఏ ఇల్లు పట్టినా ఇల్లు పడిపోయిన వాళ్ళు కూడా ఇల్లు కట్టిస్తున్నారు. 2 లక్షల రూపాయలు ఫ్రీగానే ఇస్తున్నారు. ఆయన ఎంతమందికి మేలు చేస్తున్నారు కదా సార్. అంటే మరి ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్ గారు కానీ, మోదీ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకూడదని చెప్పి వాళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు అంటున్నారు. మరి వాళ్ళ ముగ్గురు కలవడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఎంతవరకు నష్టం ఉందనుకుంటున్నారు? వాళ్ళ ముగ్గురు కలిస్తే నష్టం ఉంటుంది, కానీ నష్టం ఎంతవరకు సార్? ఇలా ఈ ప్రజలలో కూడా మెలుకు ఉంటే ఎంతమంది కలిసినా కానీ సార్ ఈయనే వస్తుంది. గుడిపడ నేను చేసినా కానీ సార్ న్యాయం జరిగి గెలిచింది, కానీ అన్యాయం కలగదు కదా సార్. అసలు మోడీ నిజంగా విజయవాడ వస్తే చెప్పులే పడతాయి. మోడీ గారికి రాలేదు, మంగళగిరి గుంటూరు వచ్చారు, కానీ విజయవాడ రాలేదు. వస్తే కానీ కరెక్ట్గా చెప్పులే పడతాయి. ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారు సార్. ఆడవాళ్ళని ఏంటి, డబ్బులు మార్పిడి ఏంటి, ఇప్పుడు ప్రతి ఒక్కదాని GST, చీర కొన్నా GST, అమ్మినా GST. అదేంటి సార్? ఇప్పుడు చిన్నపిల్లలు పూలు అమ్ముకునే వాళ్ళు కూడా GST. వాడు మంది మీద కన్ని పెట్టి ఎంతమంది ప్రజల్ని ఎంత లేని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు సార్. ఏ పని చేయాలి, ఒక చీర కొనుక్కున్నామంటే దానికి GST, కూరగాయలు కొందామంటే దానికి GST. 10 రూపాయల కూరగాయలు అమ్మా మరి GST ఉందమ్మా, ₹1 ఇవ్వండి ఎక్స్ట్రా. ఏంటండి ఇది? వాడు వచ్చి ఏం మంచి చేశారండి మనకి మోడీ గారు వచ్చి. ఆయన వచ్చి మంచి పనులు చేస్తే మంచి డబ్బులు మార్పిడి అన్నాడు. ఎంతమంది నష్టపెట్టారు. అప్పుడు మార్పిడి అన్నాడు. లేని వాళ్ళకి ఉపయోగం జరిగిద్దాం అన్నాడు. ఏం జరిగింది? ఇంకా లేని వాళ్ళకి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్క దానికి GST పెట్టి, ప్రతి ఒక్క దానికి చిన్నదానికి GST, శాలరీ వద్ద GST, ప్రతి ఒక్క దానికి GST పెడితే ఎంత ఇబ్బంది పడుతున్నారండి. పెట్టేవాళ్ళు పెట్టండి, 1000 కోట్లు ఉన్న వాళ్ళు GST పెట్టు, తీసేసుకో, నో ప్రాబ్లం. ఏం లేని వాళ్ళు కూడా GST పెడితే అంత ఇబ్బంది పడుతున్నారు. ఈసారి వస్తే కనుక మోడీ గారు కంపల్సరీ చెప్పులే పడతాయి.